ఈ వీడియోలో కనిపించే పేర్లు, వినిపించే వివరణలు ఎవరో మీ అందరికీ తెలుసని, తెలుస్తాయని మాకు తెలుసు. అయినా కూడా కల్పితాలుగా భావించాలని మనవి. ఈ వీడియోను వినోదం కోసం మాత్రమే కాదు, తెలుగు సినిమా విశ్లేషణల నాణ్యత, స్థాయి పెరగాలన్న ఉద్దేశాన్ని కూడా జోడించి రూపొందించడం జరిగింది. ఒక గమనిక: ఒడియాల బ్రెయిన్ అంటే పెద్దన్న, గుసగుసాంధ్ర అంటే చిన్నన్న, తమ్ముడు పిస్టల్, చెల్లి చెల్తే, చిట్టి చెల్లి 3-1 తెలుగు. వయసు, అనుభవం, పాపులారిటీ ఆధారంగా ఈ తెలుగు సినిమా వెబ్సైట్స్ కు ఆయా గౌరవాలను కట్టబెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్స్ పేర్లు కాకుండా వారికి లభించిన గౌరవాన్ని కంటెంట్ లో ఉపయోగిస్తున్నాం, గమనించగలరు. వేపచ్చడి రుచికి చేదుగానే ఉంటది, ఆరోగ్యానికి చాలా మంచిది. సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. కింగ్ నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాలిటీ షో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో చాలా పెద్ద సక్సెస్ అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాగార్జున మాట్లాడుతూ, ఈ షోలో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చింది. పరిశ్రమతో సంబంధం లేని చాలా మందిని కలిసే అవకాశం లభించింది. వాళ్ళ సమస్యలు తెలుస్తున్నాయి. పరిశ్రమలో సినిమా ఫ్లాప్ అయితే మాలో చాలా మంది ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఆలోచిస్తాం. కానీ నిజంగా నేను కలిసిన వాళ్ళ కష్టాలతో పోల్చుకుంటే సినిమా ఫ్లాప్ అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది అన్నారు. అలానే అప్పుడెప్పుడో మహేష్ బాబు ఒక సందర్భంలో మాట్లాడుతూ, సినిమా ఫ్లాప్ అయితే ఎవరిని కలవాలనిపించదు, ఇంట్లో నుంచి బయటకు రావాలని కూడా అనిపించదు, చాలా బాధేస్తుంది అని అన్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్ ను జాగ్రత్తగా పరిశోధించి తమ్ముడు పిస్టల్, చెల్లి చెల్తే ఒక విషయాన్ని తెలిచారు. నాగార్జున మహేష్ అన్న మాటలను మనసులో పెట్టుకుని ఈ కామెంట్స్ చేసిన అవకాశం కనిపించింది అని నిర్ధారించారు. నాగ్ స్టేట్మెంట్ చూసి మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయి ఉంటారని కూడా వాళ్లే బాధపడిపోయారు. కానీ ఆ బాధ నుండి త్వరగానే తేరుకుని నాగార్జున ఉద్దేశపూర్వకంగా ఈ కామెంట్ చేసుండరు, కావున మహేష్ ఫ్యాన్స్ సమయంతో వ్యవహరించాలని కూడా పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంలో తమ్ముడు, చెల్లి తెలివితేటలను ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది. వాళ్ళు రూపొందించిన ఈ తతంగం చూస్తుంటే ఓ చక్కటి సామెత గుర్తొస్తుంది. ఏమిటంటే, పని లేని క్షరకుడు క్యాట్ హెయిర్ గురికాడు అంటే ఇదేనేమో అని. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.